మనం చాలా ఉత్సాహంగా ఒక పని మొదలు పెడతాం. పగలు రాత్రి కష్టపడతాం. కానీ నెలలు గడుస్తున్నా ఎలాంటి రిజల్ట్ కనిపించదు. అప్పుడు మన మైండ్లో వచ్చే మొదటి ఆలోచన, నాకు అదృష్టం లేదు, ఇక నా వల్ల కాదు అని ఆ పనిని వదిలేయాలి అనిపిస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించుంటే మీ లక్ష్యాన్ని వదిలేసే ముందు ఈ కథ ఒక్కసారి వినండి. ఒక ఊర్లో ఒక రైతు తన పొలంలో 2 రకాల విత్తనాలు నాటాడు. ఒకటి టమాటా విత్తనం, రెండోది చైనీస్ బ్యాంబూ విత్తనం. రెండింటికి రోజూ సమానంగా నీళ్లు పోస్తూ ఎరువు వేస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కొన్ని వారాల్లోనే టమాటా విత్తనం మొలకెత్తి మొక్కై కాయలు కూడా కాసింది. రైతు చాలా సంతోషించాడు. కానీ వెదురు విత్తనం నాటిన చోట మట్టిలో ఎలాంటి కదలిక లేదు. కనీసం చిన్న ఆకు కూడా రాలేదు. మొదటి సంవత్సరం గడిచింది, ఎలాంటి మార్పు లేదు. రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 4వ సంవత్సరం కూడా గడిచిపోయింది. చుట్టుపక్కల వాళ్ళంతా ఆ రైతును చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఒరే పిచ్చోడా, ఆ విత్తనం ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉంటుంది. రోజు దానికి నీళ్లు పోసి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని ఎగతాళి చేశారు. కానీ ఆ రైతు వాళ్ల మాటలు పట్టించుకోకుండా తన పని మీద నమ్మకంతో 5వ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 5వ సంవత్సరం ఒకరోజు అద్భుతం జరిగింది. మట్టిని చీల్చుకుని ఒక చిన్న వెదురు మొలక బయటకొచ్చింది. ఆ చిన్న మొలక కేవలం 6 వారాల్లో, కేవలం 6 వారాల్లో ఆ వెదురు చెట్టు ఏకంగా 90 అడుగుల ఆకాశమంత ఎత్తు పెరిగింది. ఇప్పుడు మీకో ప్రశ్న, ఆ చెట్టు 90 అడుగులు పెరగడానికి 6 వారాలు పట్టిందా, లేక 5 ఏళ్లు పట్టిందా? ఖచ్చితంగా 5 ఏళ్లు పట్టింది. ఆ 5 ఏళ్లు ఆ చెట్టు బయటికి కనిపించకుండా ఖాళీగా లేదు. భవిష్యత్తులో తను ఎదగబోయే 90 అడుగుల బరువును మోయడానికి అవసరమైన బలమైన వేర్లను భూమి లోపల విస్తరించుకుంటూ ఉంది. మన జీవితం కూడా అచ్చం ఈ వెదురు చెట్టు లాంటిదే. మీరొక పెద్ద లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు వెంటనే ఫలితాలు రాకపోవచ్చు. మీ శ్రమ ప్రపంచానికి కనిపించకపోవచ్చు. జనాలు మిమ్మల్ని చూసి నవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ రానంత మాత్రాన మీరు ఫెయిల్ అవుతున్నట్టు కాదు. భవిష్యత్తులో మీరు సాధించబోయే భారీ విజయానికి పునాదులు వేసుకుంటున్నారు అని అర్థం. నిలకడగా మీ ప్రయత్నం మీరు చేస్తూ పోతే మీరు దేన్నైనా సాధించగలరు. రిజల్ట్ రావటం లేదని ఆగిపోకండి. మీ వేర్లను బలపరుచుకోండి.